జై శ్రీ సాయిరామ్. అందరికీ పేరు పేరున నమస్తే. ఇవాళ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు చెప్పినుండే కదా, లాస్ట్ 14th నుంచి అంటే Feb 14th నుంచి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి బాబా టెంపుల్ దిల్సుఖ్ నగర్లో అనేసి. సో అది నిన్న ఒక అంటే 14th to 28th వరకు అనేసి చెప్పారు వాళ్ళు. యాక్చువల్గా అయితే ఒక దివ్య పూజ జరుగుతూ ఉందన్నమాట బాబా టెంపుల్లో. చూపిస్తాను మీకు, రండి. వీళ్ళందరూ జపం చేసుకుంటున్నారు కదా, రుద్రాక్ష మాలలు వేసుకొని. సో వాళ్ళ చేతిలో వచ్చేసి ఇవి గోధుమ గింజలు అనమాట. సో ఈ 1 కప్లో వచ్చేసి దగ్గర దగ్గర 1000 ఉంటాయి. సో ఇట్లా 1000 చేసుకుంటే 10 చేస్తే 10,000 అవుతాయి, తెలిసిందేగా. సో అట్లా 10,000. నేను ఆల్రెడీ మీకు నా దగ్గర ఉన్న సచ్చరిత్ర బుక్ చూపించా కదా, ఆ సచ్చరిత్ర బుక్ వచ్చేసి 10,000 అంటే 10 కప్స్ చేస్తే మనకు ఆ సచ్చరిత్ర బుక్ గిఫ్ట్గా వచ్చిందనమాట. సో అది ఆల్రెడీ నాకు వచ్చేసింది. బట్ స్టిల్ ఆ బుక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకో మనసులో అనిపించింది, ఒక 1,00,000 జపం చేస్తే బాగుండేదేమో, నా లైఫ్లో ఉన్న ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోద్దేమో అన్న థాట్ నాకు వచ్చిందనమాట. సో లాస్ట్ సాటర్డే నుంచి నేను జపం స్టార్ట్ చేశాను. డైలీ ఒక 10, 15, ఆల్మోస్ట్ 7 అట్లా అవుతూ ఉన్నాయి. బట్ 1 lakh అవ్వలేదన్నమాట. సో నిన్నటికి లాస్ట్ కదా, అంటే 28th లాస్ట్ అని అన్నారు కదా దివ్య పూజ ఏదైతే ఉందో అది. సో అచ్చా ఇంకా 20వ తారీఖు అయిపోయింది కదా, ఇంకా మనది 1 lakh అవ్వలేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అని నా మనసులో అనిపించింది. బట్ నిన్న నైట్ సేజ్ హారతికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఏవైతే పవిత్రోత్సవాలలో జరిగిన దివ్య పూజ ఏదైతే జపం ఉందో, కోటి జపం ఉందో, సాయి కోటి జపం ఉందో, అది సండే వరకు పొడిగించడం జరుగుతుంది భక్తుల మేరకు అనేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా నేను అనుకున్నా 1 lakh అవ్వలేదు అని. సో నిన్న 28th ఉన్నది కూడా సండే వరకు, నెక్స్ట్ సండే వరకు, ఇవాళ ఫ్రైడే. సో సండే వరకు పొడిగించడం జరిగింది. ఇట్లుంటుంది అనమాట. అంటే నాకు ఆల్మోస్ట్ ఎప్పుడో తెలుసు, నా మనస్సు ఏదైతే ఉందో అది సాయి పరిపాలిస్తున్నాడు అన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు. బట్ నేను ఏది చెప్పుకోను. కొన్ని విషయాలు అయితే నేను మనసులో అనుకున్నవి కూడా నాకు ఈజీగా టక్కున నెరవేరిపోతాయి, చిన్నవి. సో ఆల్మోస్ట్ నిజంగా నేను సాయికే సొంతం. బికాస్ నేను అంత పేషెన్స్గా ఉంటున్నా కూడా, ఎంత చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా కొన్ని ఈజీగా ఇమీడియట్గా నాకు నెరవేరిపోతాయి, నేను స్పెషల్గా అడగకుండా. కానీ నా లైఫ్లో ఈ 1,00,000 జపమాల అన్నది ఏదైతే ఉందో అది నేను అనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఒక విక్టిమ్ అనుకోవచ్చు. ఇటు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగినా, అటు మహిళా సంఘం వాళ్ళకు చెప్పినా కానీ, పొలిటికల్గా ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేసినా కానీ ఎవరి వల్ల పని అవ్వలేదు. అంటే మనం ఎవరికి డబ్బులు లంచంగా ఇచ్చే రకాలం కాదు, వేలకు లంచాలు లాగా ఇచ్చే రకాలం కాదు. ఎవరైతే నేను మహిళా సంఘం వాళ్ళకు పిలిచిందో, మా నాన్న పిలిచిన వాళ్ళు కూడా ఏమన్నారు, మనకు కొద్దో గొప్ప ఎక్స్ట్రా మనీ ఇస్తే వచ్చే వాళ్ళని తీసుకురావచ్చు, కనీసం ఖర్చులకు కదా అన్నట్టు వాళ్ళు అడిగారు యాక్చువల్గా అయితే. సో నేను జస్ట్ ఏదో కారు వెహికల్ ఖర్చులకు అన్నట్టు అట్లా 2,000, 3,000 ఇచ్చా. బట్ వేలకు ఇవ్వలేం కదా. సో నాకు సరే అదే డబ్బులు నా దగ్గర ఉంటే ఒక